హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ జర్నలిస్టులను క్షమించమని అడిగారు. ఒక్క నిమిషం నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇంత జరిగిన తర్వాత నేను ఈరోజు చెప్తున్నాను, నాలాంటి ఒక బాధ్యత అయిన స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పు అని నేను సభాముఖంగా ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్తున్నాను. ఒక నిమిషం, నేను నాలుగు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం వలనే ఆయన క్షమాపణలు చెప్పవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. గత వారం రోజుల క్రితం తిరువూరులో అక్రమ ఇసుక మట్టి తోలుతున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు అయితే వచ్చినాయి. ఆంధ్రజ్యోతి ముఖ్యంగా ఆ వార్తనైతే కవర్ చేసింది. దీన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆయన బహిరంగంగానే విలేకరులను బెదిరించారు, ఇంటికొచ్చి కొడతామని బెదిరించారనమాట. అయితే దీనిపైన ఇటు జర్నలిస్టుల సంఘాలతో పాటు అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంలో పార్టీలోని కొంతమంది, అలాగే ఇంకొంచెం మంది ప్రజా సంఘాలు కూడా సిపిఎం, సిపిఐతో పాటు మద్దతు పలికాయి. కొలికపూడి శ్రీనివాస్పై కేసు నమోదు చేయాలంటూ కూడా ఇటు ఎంఆర్ఓకి అలాగే పోలీస్ శాఖకు కూడా వినతి పత్రాలు అయితే జర్నలిస్ట్ సంఘం నాయకులు అయితే ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తెలియడంతో మరి చంద్రబాబు గారు మరి దీనిపై ఆయనపై సీరియస్ అయ్యి క్షమాపణలు చెప్పమన్నట్టుగా. అదే ఏది ఏమైనా ఆయన గతంలో మరి అమరావతి ఉద్యమం లాంటివి చేశారు, మంచి పేరు వచ్చింది. కొలికపూడి శ్రీనివాస్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు స్టేట్ మొత్తం కూడా తెలుసు. సరే, ఆయన సేవలకు మెచ్చని మరి ఆయన వాగ్దాటికి ముగ్ధుడవని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకైతే టికెట్ ఇచ్చారు. తిరువూరు టికెట్ని ఎస్సీ రిజర్వ్డ్ ఆయనకి కేటాయించారు. అయితే ఇక్కడ ఆయన గతంలో మాదిరిగా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. బూతులు మాట్లాడటం, అరే ఒరే అంటాం, సొంత వాళ్ళ పార్టీ నేతల్నే చెప్పు తీసుకొని కొడతానంటాం, సర్పంచుల్ని. ఇటు ఒక పక్క జర్నలిస్టులు కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా మొత్తం కూడా వినతి పత్రాల మీద వినతి పత్రాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈయన ఆగడాలు మొత్తం. మరోపక్క డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఒక చిన్న వివాదం, అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడారని ఒక నింద కూడా ఉంది. వాళ్ళు కూడా నిరసనలు చేపడుతున్నారు. ఏదేమైనా వివాదాస్పద ఎమ్మెల్యేగా ఆయన పేరు తెచ్చుకున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాల నాని గారు ఆయన మాట్లాడినప్పుడు బూతుల మంత్రి అని పేరు పెట్టారు, పిలుచుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని అరికట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ దాన్ని నానాయాగి చేసింది. 5 సంవత్సరాలు కూడా అదే విమర్శలు చేశారు. ఆయన కూడా అదే రీతిలో మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడింది కొడాల నాని కేవలం పత్రికా యజమానుల పైన మాట్లాడేవారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి యజమాని పైన కానీ, ఈనాడు యజమాని పైన కానీ, ఇలా కొన్ని ఛానల్స్ ఏమన్నా ఉంటే వాటిపైన మాట్లాడేవాళ్ళు. ఎప్పుడూ కూడా స్థానికంగా ఉన్న జర్నలిస్టులను ఉద్దేశించి కొడతాను కానీ, బెదిరించడం కానీ అని మాట్లాడేవారు కాదు. ఆయనకు నోరుకి అదుపు లేకపోవడం అనేది వాస్తవమే. కానీ లోకల్గా వెళ్ళి రోడీజం చేస్తాను, నేను కొడతాను, చీరేస్తానని ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ ఎమ్మెల్యే మట్టికి మిమ్మల్ని ఇంటికి వచ్చి అడుగుతాను, నేను కొడతాను, లేకపోతే నేను చెప్పు తీసుకొని కొడతాను అని బహిర్గతంగా వీడియో రూపంలో ఒక శాసనసభ్యుడు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. కానీ ఈయన మాట్లాడాడు. సరే, ఇటు సొసైటీలో 4వ స్తంభంగా ఉన్నటువంటి జర్నలిస్టులకే ఈయన భయపడలేదు. సరే, జర్నలిస్టుల సంగతి పక్కన పెడితే కొంతమంది ఎల్లో మీడియాను, బ్లూ మీడియాను రకరకాల వర్గాలుగా ఉన్నాయి. సరే, ఏదో ఒక నింద వేసారు అనుకుందాం. కానీ నీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తల్ని అలాగే నాయకులను కూడా పక్కన పెట్టేసి చెప్పుతో కొడతానంటున్నారు. మరి సామాన్య ప్రజలు వెళ్తారు, ఎవరితో చెప్పుకుంటారు? ఇప్పుడు వీళ్ళనే చెప్పు తీసుకొని కొడతానంటే రేపు పొద్దున ఎవరు వచ్చి అడుగుతారో, ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ఎమ్మెల్యేని అడిగే దమ్ము, ధైర్యం ప్రజలకి ఉండదు. ఏది పోయి ఏదొచ్చిద్దో, ఏ కేసు పోయి ఎలా అవుతుందో అనేది భయం వాళ్ళలో ఉంటుంది. డ్వాక్రా మహిళలు కూడా అదే, ఒక సమస్యను ఏదో చెప్పుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఈవోనో ఎవరినో మార్చడానికి వీల్లేదని. కానీ ఆయన ఏం చేశాడు, వాళ్ళని తిట్టి వీళ్ళని సాయంత్రం దాకా స్టేషన్లో ఉంచమని చెప్పాడంట. వాళ్ళు అక్కడే ఉన్నారు ఆడవాళ్ళు. ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా లేవని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్భాషలాడారని చెప్తున్నారు. మరి చూడండి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది. అదే కూటమి వేవ్లో ఈ ఎమ్మెల్యే గెలిచాడు తప్ప ఈయనకి ప్రజలకు ఎటువంటి మద్దతు లేదు అనేది అక్కడ టాక్ నడుస్తుంది. ఈ ఎమ్మెల్యే మాకు వద్దని కూడా అక్కడ చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంక వాళ్ళ అధికారం ఉండొచ్చు, పోలీసు వాళ్ళు ఎవరైనా ఈ మాట వినొచ్చు, అంతేలాగాని సొసైటీలో ఒక ఎమ్మెల్యే ఉండడు. పత్రికలు ఉంటాయి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు, వామపక్షాల వాళ్ళు ఉంటారు, ఇంకా సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు ఉంటారు. మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు. మీ దగ్గర 10 మంది కుర్రోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఇదిగా ఉంటారు. ప్రశ్నించే హక్కు
అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాడుకోవాలి. కానీ ఇలా ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు దుర్భాషలాడితే మీకే కాదు, బయట ప్రజలకి ఇంతకన్నా బాగొచ్చు. మీరు నా కొడక అంటే వాళ్ళు ఇంకా బూతులు మాట్లాడగలరు. మీరు చెప్పు తీసుకొని కొడతానంటే వాళ్ళు చెప్పుకు ఇంకోటి రాసి కొడతాను అనగలరు. కానీ ఎందుకంటలేదు, మీ మీద ఉన్న గౌరవం అవ్వచ్చు, భయం అవ్వచ్చు. గౌరవం ఉంటుంది, భయం కూడా ఉంటుంది అదే స్థాయిలో, ఎందుకంటే రౌడీజం చేస్తున్నారు కాబట్టి. ఏదేమైనా ఇలాంటి పోకడలు పోకుండా అదేవిధంగా నోరు అదుపులో పెట్టుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక నుంచి అయినా 4వ స్తంభంగా పిలువబడేటువంటి జర్నలిస్టులను గౌరవిస్తూ మీరు వాళ్ళని అతిగా గౌరవించే పని లేదు, కానీ వాళ్ళకి దిగజార్చి మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీ పని మీరు చేయండి. ఫైనల్గా ప్రజలు అనేది మీకు గెలిపించాలా, ప్రజాస్వామ్యంలో మళ్ళీ లేదనేది ఆప్షన్ వాళ్ళు తీసుకుంటారు. జై హింద్.